హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే కమ్మనైన సేమియా పాయసం. సో ఈ సేమియా పాయసం చిక్కబడకుండా టేస్టీగా ఉండాలంటే ఎలా చేయాలో వీడియోని షేర్ చేస్తున్నాను. మరి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా 2 మిల్క్ ప్యాకెట్స్ని తీసుకున్నానండి. అవి కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకొని ఈ 2 ప్యాకెట్లను కూడా పాలను గిన్నెలో వేసేసుకుంటున్నాను. సో ఇలా పాలను వేసుకున్న తర్వాత డైరెక్ట్గా పాలలోకి నేను 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి. సో లీటర్ పాలకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసుకున్నాను. సో పాలు మరిగేలోపు ఇక్కడ ముందుగానే నేను ఒక కప్పు వరకు సగ్గుబియ్యంని నానబెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకుంటే ఏంటంటే మనకు చక్కగా నానిపోతాయి అన్నమాట. పాలను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. సో ఈ సేమియా పాయసం వచ్చేసి పంచదారతో కాకుండా మేము బెల్లంతో చేస్తున్నామండి. సో బెల్లం కూడా చూసారా, ఎర్ర బెల్లం అండి. సో ఈ బెల్లం వేస్తే సేమియా పాయసం చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకవేళ మీకు బెల్లం నచ్చకపోతే బెల్లంని స్కిప్ చేసి పంచదారను కూడా వేసుకోవచ్చు. సో బెల్లం చూస్తున్నారు కదా, చాలా ఎర్రగా ఉందండి. ఈ బెల్లం కానీ సేమియాలో వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ బెల్లం వచ్చేసి మనకు మోర్లో దొరుకుతుందండి. ఇప్పుడు మనకి పాలు ఒకవైపు మరుగుతుండగా మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పును వేసుకోండి. సో జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను వేసుకోండి. సో కాజు చూసారు కదా, మా ఇంట్లో కాజు లేకపోతే అసలు పాయసంలోనైనా సేమియాలోనైనా అస్సలు తినమనమాట. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి దగ్గరుండి మాడిపోకుండా. సో ఈ వీడియో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ దగ్గర చేస్తున్నాం అనమాట హాలిడేస్లో. అప్పుడు వదిన నేను ఇద్దరం చేస్తున్నాము. సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మళ్ళీ కొద్దిగా నెయ్యిని వేసుకొని ఒక పెద్ద కప్పు సేమియాని కూడా వేసుకొని ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోనండి. సో దగ్గరుండి మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా కానీ మాడిందంటే మనకు టేస్ట్ అనేది బాగోదండి. సో పాలు అయితే 3-4 పొంగులు వచ్చి బాగా మరిగినాయి అనమాట. సో ఇలా మరిగినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. సో సగ్గుబియ్యం వేసిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సేమియా చూసారా చక్కగా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే స్టవ్ పైన ఉంచారంటే మాడిపోయిద్ది. అలానే కాజు కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు పాలైతే మరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి, మనకు సగ్గుబియ్యం ఉడికినాయా లేదా అనేది ఒకసారి చూసుకుంటే సరిపోయిద్ది. సో సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని వేసుకొని కలుపుకోండి. ఇలా సేమియా వేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోనండి. సో బెల్లంతో చేశారంటే టేస్టీగా చాలా బాగుంటుందండి. అలానే హెల్త్ కూడా చాలా మంచిది. షుగర్ని స్కిప్ చేసి ఇలా బెల్లంతో ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఎలాచీని కూడా మేము పక్కన రోట్లో దంచుకుంటున్నాము. సో మెత్తగా ఇలా క్రష్ చేసేసుకోండి. సో మనకు ఎలాచీ ఏంటంటే ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఇలా దంచి వేస్తే చాలా బాగుంటుందండి పొడి కన్నా. సో మేమైతే ముందుగా అలా దంచుకొని పక్కన పెట్టుకున్నాము. ఈలోపు చక్కగా సేమియా అయితే ఉడుకుతూ ఉందండి. సో ఒకసారి సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాము. సో పర్ఫెక్ట్గా సేమియా అయితే ఉడికిందనమాట. సో ఇలా ఉడికిన తర్వాత మంచిగా ఒక 2 సార్లు ఇలా బాగా గరిటెతో కలుపుకొని ఇందులో బెల్లం వేసేసుకోండి. సో 2 పాల ప్యాకెట్లకి మేము ఇక్కడ 1/2 kg వరకు బెల్లం తురిమి పెట్టుకున్నామండి. సో ఇలా చక్కగా తురుముకొని పెట్టుకుంటే ఏంటంటే పాలల్లో తొందరగా కరిగే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది అలా గడ్డలుగా వేసేస్తారనమాట. అలా కాకుండా ఇలా నైఫ్తో తురుముకొని వేసుకున్నారంటే చక్కగా త్వరగా మెల్ట్ అయిపోయిద్దండి ఈ సేమియాలో. ఇలా బెల్లం వేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు అలానే స్టవ్ మీద సన్న మంట మీద ఉడికించుకోండి. సో బెల్లం అనేది పర్ఫెక్ట్గా
కలిసిపోయిందనమాట. కలర్ చూసారు కదా! మంచిగా కలర్ వచ్చిందనమాట. సో, ఈ స్టేజ్‌లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం యాలుకల పొడి వేసేసుకోండి. అంతేనండి. చిక్కబడకుండా బెల్లంతో కమ్మనైన సేమియా పాయసం మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. చూసారు కదా! ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! కాజు, కిస్మిస్ వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5, 6 నిమిషాల తర్వాత తాగారనుకోండి చాలా టేస్టీగా బాగుంటుందండి. సో, చిక్కబడకుండా సాయంత్రం వరకున్నా సరే చిక్కబడకుండా టేస్టీగా చాలా బాగుంటుంది. డెఫినెట్‌గా మీరు కూడా బెల్లంతో ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకి ఇక్కడ కప్పులలో అయితే సర్వ్ చేస్తున్నాను. ఎక్కువ తక్కువ అనుకోకుండా సో, ఒకటే సైజు కప్పుల్లో అందరికీ సర్వ్ చేస్తున్నాను. మరి కొలతలన్నీ గుర్తున్నాయి కదా! మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.